20వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ఔదంబర వృక్ష సమీపంలోనే గుప్తంగా నివసిస్తున్నారని చెప్పి మీరు అన్నారు కదా, అది ఎలా సంభవము, అందుకు తార్కాణమేమున్నది అని చెప్పేసి అడిగాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్తూ ఉన్నాడు, నాయనా, శ్రీగురుని యొక్క లీలలు వర్ణించడం ఎవ్వరి తరము కాదు. పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆయన మహిమకు సాధ్యాసాధ్యములే లేవు. అయినా కానీ అక్కడ జరిగినటువంటి ఒక వృత్తాంతము చెప్తాను, శ్రద్ధగా విను అని చెప్పి చెప్తూ ఉన్నాడు. నాయనా, అక్కడికి దగ్గరలోనే సిరోలా అనే ఒక గ్రామం ఉన్నది. అచ్చట ఒక సద్బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన భార్య సుశీల మహాపతివ్రత. వారికి 5 పుత్రులు పుట్టి చనిపోయారు. ఎందరో దేవతలకు మొక్కారు, కానీ ఎట్టి ఫలితము లేకుండా పోయింది. ఆ సుశీల ఎన్నో వ్రతాలు ఉపవాసాలు కూడా ఆచరించింది, ఫలితం లేకుండా పోయింది. అప్పుడు ఆమె ఒక జ్యోతిష్యుణ్ణి కలిసి తనకు పుత్ర వియోగము కలుగుటకు కారణమేమిటో చెప్పమని ప్రార్థించింది. అప్పుడు ఆ జ్యోతిష్యుడు, అమ్మా, ఎవరు గర్భపాతమును వనరుస్తారో, పరద్రవ్యమును ఎవరైతే అపహరిస్తారో, గోవులను కాని అశ్వములను కాని ఎవరైతే హింసిస్తారో, అట్టివారు రాబోవు జన్మమునందు పుత్రులు లేని వారవుతారు. ఒకవేళ బిడ్డలు కలుగుచున్నను మరణిస్తూ ఉంటారు. నీవు కూడా పూర్వజన్మమునందు సౌనక గోత్రికుడైనటువంటి ఒక బ్రాహ్మణుని వద్ద నుండి 100 రూపాయలు అప్పుగా తీసుకొని ఎంత అడిగినా నీవు తిరిగి ఇవ్వనందువల్ల ద్రవ్యలోభముతే మదనపడి అతడు ఆత్మహత్య చేసుకొని పిశాచమై అతడే ఈ జన్మమున నీ బిడ్డలను చంపుతూ ఉన్నాడు అని శ్రీగురుడు చెప్పారు. అందుకు సుశీల కిన్నురాలై ఆశ్చర్యంతో, అయ్యా, మరి నా పాపము ఉపశమించుటకు ఏదైనా ఉపాయము చెప్పండి అని ప్రార్థించింది. అప్పుడు ఆ జ్యోతిష్యుడు, అమ్మా, నీ నిమిత్తముగా చచ్చినటువంటి ఆ బ్రాహ్మణుడు పిశాచమయ్యాడు. అతనికి వంశీయులు లేనందువల్ల కర్మకాండలు జరిగి ఉండలేదు. నీవు అతన్ని ఉద్దేశించి ప్రేత కర్మలు చేయి. అతని గోత్రికుడైనటువంటి ఒక బ్రాహ్మణునికి ఆ 100 రూపాయలు అప్పును చెల్లించు. కృష్ణానదీ తీరమునందు పంచగంగా తీరములో ప్రతిరోజు స్నానం చేస్తూ అచ్చట ఉన్న శ్రీగురుని యొక్క పాదుకలను పూజించుకో అని చెప్పాడు. అప్పుడు ఆమె, అయ్యా, మీరు చెప్పిన మాస వ్రతాన్ని నేను ఆచరించగలను, కానీ ఇప్పుడు నేను కడుపేదరాలను, నేనా అప్పు చెల్లించలేను, ఇప్పుడు నేనేమి చెయ్యాలి అని అడిగింది. అప్పుడు ఆ జ్యోతిష్యుడు, అమ్మా, సాక్షాత్తు శ్రీగురుణ్ణి సేవించు, నిన్ను పిశాచ బాధ నుండి ఆయనే రక్షించగలరు అని చెప్పారు. అందుకామె సంతోషించి మేడి చెట్టు మూలములో ఉన్న శ్రీగురుని యొక్క పాదుకలను సకలోపచారములతో పూజించి ఉపవాస దీక్షతో కామ్య తీర్థమున ఉన్నటువంటి జలాన్ని తీసుకొని వచ్చి మేడి చెట్టు మూలమును తడుపుతూ ప్రతిరోజు కూడా ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ ఉండేది. ఇలా 3 రోజులు గడిచిపోయాయి. 3వ రోజు రాత్రి స్వప్నమున ఆమెకు పిశాచం కనపడి, నా ద్రవ్యాన్ని నాకిమ్మని, లేకుంటే నిన్ను చంపేస్తాను అని బెదిరిస్తూ ఆమెను సమీపించింది. ఆమె భయంతో మేడి చెట్టు వద్దకు పరిగెత్తి మూలమున ఉన్నటువంటి శ్రీగురుని యొక్క పాదుకలను గట్టిగా పట్టుకొని ప్రార్థిస్తూ కన్నులు మూసుకున్నది. మరలా కన్నులు తెరిచినంతలో పరమ కారుణ్యదయామూర్తి అయిన శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వారి యొక్క దర్శనమయ్యింది ఆమెకు. అప్పుడు ఆమె శ్రీగురునితో పిశాచ బాధ నుండి రక్షించమని చెప్పి వేడుకున్నది. ఇంతలో పిశాచము కూడా అక్కడికి వచ్చి స్వామి వైపు చూచి, స్వామి,
ఈమె పూర్వజన్మమున నా యొక్క ద్రవ్యమును అపహరించి నా చావుకు కారకురాలైనది. మీరు యతీశ్వరులు, అట్టి మీరు ఆమె యందు పక్షపాతమును చూపుట ధర్మము కాదు అని చెప్పి అన్నాడు. అప్పుడు శ్రీగురుడు గంభీరమైనటువంటి కంఠస్వరముతో, ఓరి, ఈమె నీ వద్ద 100 రూపాయలు అప్పుగా తీసుకున్నది పూర్వజన్మలో కదా. పాపము ఈ జన్మలో ఆమె భేదవనిత, అంత ద్రవ్యమును ప్రస్తుతం ఆమె చెల్లించలేదు. ఆవిడ చేత నీకు ఊర్ధ్వదైహిక కర్మలు చేయించి గోత్రికుడైనటువంటి బ్రాహ్మణునికి ఇప్పిస్తాము. మేము చెప్పినది నీకు నచ్చితే సరి, లేకపోతే శిక్షిస్తాము అని గంభీర కంఠస్వరంతో శ్రీగురుడు పలికారు. స్వామి, మీ దర్శనం చేతనే నాలో తమో గుణం అంతరించింది, మనస్సు శాంతించింది. తమరి ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పేసి అన్నది. అప్పుడు శ్రీగురుడు సుశీల వంక చూస్తూ ప్రేతాన్ని ఉద్దేశించి, అమ్మా, మాసవ్రతాన్ని ఆచరించు, నీకు చేతనైనంత ధనమును ఈ పిశాచ గోత్రికునికి దానమిమ్ము, నీకు పూర్ణాయుష్మంతులైనటువంటి పుత్రులు కలుగుతారు అని చెప్పి స్వామివారు అదృశ్యమయ్యారు. అప్పుడు ఆమె శ్రీగురుడు స్వప్నంలో చెప్పినట్లుగానే మాసవ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నది. ఒక రోజున ఆమెకు స్వప్నంలో మరలా స్వామివారి యొక్క దర్శనం కలిగి 2 కొబ్బరికాయలు ఆమె ఒడిలో ఉంచి, ఈ ఫలాలను భక్షించండి, మీకు సంతాన వృద్ధి కలుగుతుంది, నీకు పిశాచ బాధ తొలగిపోయింది, పిశాచమునకు కూడా సద్గతి లభించింది అని చెప్పి అంతర్ధానం చెందారు. ఆమెకు మెలకువ వచ్చింది. మెలకువ వచ్చి చూచుకునేసరికి ఆమె పక్కనే 2 కొబ్బరికాయలు ఉన్నవి. ప్రక్కనే నిద్రపోతున్నటువంటి భర్తను లేపి జరిగిందంతా కూడా చెప్పి కొబ్బరికాయలను తీసుకొని ఇంటికి వెళ్ళి ఆరగించారు. గురు కృప చేత ఆమె గర్భవతి అయ్యింది. 9 మాసములు నుండి 2 పిల్లలు జన్మించారు. పెద్దవానికి 7వ సంవత్సరం రాగా వానికి ఉపనయనము, చిన్నవానికి క్షురకర్మ చేయించాలనేటటువంటి ఉద్దేశ్యంతో ముహూర్తాన్ని ఏర్పాటు చేసుకున్నది. రేపు ముహూర్తమనగా అదేమి విచిత్రమో గాని పెద్దవాడు మరణించాడు. అప్పుడు ఆ తల్లి దుఃఖముతో శిరస్సును బాదుకొనుచు నేలపైబడి పొర్లుతూ కన్నీరు మన్నీరుగా దుఃఖించసాగింది. నాయనా కుమారా, ఎచ్చటికి వెళ్ళావు నీవు? నీ ముద్దు మాటలను నేను మరువగలనా? ఎందరో పిల్లలు చనిపోయిన తరువాత శ్రీగురుని యొక్క వరాన్ని అనుసరించి కలిగిన నీవు దీర్ఘాయుష్మంతుడవని చెప్పి నేను సంతోషించాను. మా ముసలితనమునందు నీవు మమ్మల్ని కాపాడుతావని చెప్పి ఆశించాము. దైవానుగ్రహం కోసము దేవాలయంలోనికి వెళ్ళిన వాని మీదకు దేవాలయమే విరిగి పడిపోయినట్లుగా, మంచినీటి కనిపోయిన వాడు మొసలి నోట్లో పడ్డట్లుగా, పులి నుండి తప్పించుకున్నటువంటి ఆవు గోమాంసం తినేటటువంటి యవనుడి పాలిట పడినట్లుగా అయినది నా పని. శ్రీ గురుని యొక్క వరాన్ని అనుసరించి ఎంతో ఆశ పెట్టుకున్నాను అని శవంపై పడి దుఃఖించనారంభించింది. ఇంతలో ఆ ఊరి వారందరూ వచ్చి, అమ్మా, జరిగినదేదో జరిగిపోయినది, పుట్టిన వానికి మరణము తప్పదు కదా, శవానికి అంత్యక్రియలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి అన్నారు. కానీ ఆవిడ మాత్రము శవంతో పాటు నన్ను కూడా దహనం చేయండి, అంతేకాని నేను మాత్రం శవాన్ని ఇవ్వను అని బిడ్డ మీద వాత్సల్యంతో శవాన్ని అక్కున చేర్చుకుని దుఃఖించనారంభించింది. ఇంతలో అక్కడికి ఒక బ్రహ్మచారి వచ్చి ఆమెకు తత్వాన్ని ఉపదేశించాడు. అతడు ఎవ్వరో కాదు, త్రిమూర్తి స్వరూపము భక్తవత్సలుడైనటువంటి శ్రీ గురుడే. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.